హే ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అషు స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో మనం ఎక్కువగా యూజ్ చేసే వర్డ్స్ని యూజ్ చేసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, నేను అనుకున్నంతగా. నేను అనుకున్నంతగా అనే వర్డ్ ఇంగ్లీష్లో యాజ్ మచ్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్, ఆర్ ద వే ఐ ఎక్స్పెక్టెడ్, ఆర్ యాజ్ ఐ థాట్, ఆర్ యాజ్ మచ్ యాజ్ ఐ ఇమాజిన్. అంటే వీటన్నిటికీ కూడా మీనింగ్ నేను అనుకున్నంతగా. ఈ వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్, నేను అనుకున్నంతగా ఇది కష్టం కాదు. నేను అనుకున్నంతగా ఇది కష్టం కాదు అని చెప్పాలనుకున్నప్పుడు ఇట్ ఈజెంట్ యాజ్ డిఫికల్ట్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. ఇట్ ఈజెంట్ యాజ్ డిఫికల్ట్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్ అంటే నేను అనుకున్నంతగా ఇది కష్టం కాదు. నెక్స్ట్ వన్, నేను అనుకున్నంతగా అతను కోపంగా లేడు. నేను అనుకున్నంతగా అతను కోపంగా లేడు అనేదాన్ని హీ ఈజెంట్ యాజ్ యాంగ్రీ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. హీ ఈజెంట్ యాజ్ యాంగ్రీ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్ అంటే నేను అనుకున్నంతగా అతను కోపంగా లేడు. నెక్స్ట్ వన్, నేను అనుకున్నంతగా ఆమె మాట్లాడలేదు. నేను అనుకున్నంతగా ఆమె మాట్లాడలేదు అనేదాన్ని షీ డింట్ టాక్ యాజ్ మచ్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. షీ డింట్ టాక్ అంటే ఆమె మాట్లాడలేదు. యాజ్ మచ్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్ అంటే నేను అనుకున్నంతగా. నెక్స్ట్ వన్, నేను అనుకున్నంతగా వర్షం పడలేదు. నేను అనుకున్నంతగా వర్షం పడలేదు అనేదాన్ని ఇట్ డింట్ రైన్ యాజ్ మచ్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. ఇట్ డింట్ రైన్ అంటే వర్షం పడలేదు. యాజ్ మచ్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్ అంటే నేను అనుకున్నంతగా. నెక్స్ట్ వన్, నేను అనుకున్నంతగా పరీక్ష కఠినంగా లేదు. నేను అనుకున్నంతగా పరీక్ష కఠినంగా లేదు అని చెప్పాలనుకున్నప్పుడు ద ఎగ్జామ్ వాజంట్ యాజ్ టఫ్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. ద ఎగ్జామ్ వాజంట్ యాజ్ టఫ్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్ అంటే నేను అనుకున్నంతగా పరీక్ష కఠినంగా లేదు. నెక్స్ట్ వన్, నేను అనుకున్నంతగా పని పూర్తి కాలేదు. నేను అనుకున్నంతగా పని పూర్తి కాలేదు అనేదాన్ని ద వర్క్ వాజంట్ కంప్లీటెడ్ యాజ్ మచ్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. ద వర్క్ వాజంట్ కంప్లీటెడ్ అంటే పని పూర్తి కాలేదు. యాజ్ మచ్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్ అంటే నేను అనుకున్నంతగా. నెక్స్ట్ వన్, నేను అనుకున్నంతగా డబ్బులు ఖర్చు కాలేదు. నేను అనుకున్నంతగా డబ్బులు ఖర్చు కాలేదు అనేదాన్ని ఐ డింట్ స్పెండ్ యాజ్ మచ్ మనీ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. ఐ డింట్ స్పెండ్ అంటే ఖర్చు కాలేదు. యాజ్ మచ్ మనీ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్ అంటే నేను అనుకున్నంతగా. నెక్స్ట్ వన్, నేను అనుకున్నంతగా అతను మారలేదు. నేను అనుకున్నంతగా అతను మారలేదు అనేదాన్ని హీ హ్యాజంట్ చేంజ్డ్ యాజ్ మచ్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. హీ హ్యాజంట్ చేంజ్డ్ అంటే అతను మారలేదు. యాజ్ మచ్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్ అంటే నెక్స్ట్ వన్, నేను అనుకున్నంతగా ఈ సినిమా బాగాలేదు. నేను అనుకున్నంతగా ఈ సినిమా బాగాలేదు అనేదాన్ని దిస్ మూవీ ఈజెంట్ యాజ్ గుడ్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. దిస్ మూవీ ఈజెంట్ యాజ్ గుడ్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్ అంటే నేను అనుకున్నంతగా ఈ సినిమా బాగాలేదు. నెక్స్ట్ వన్, నేను అనుకున్నంతగా నాకు సమయం దొరకలేదు. నేను అనుకున్నంతగా నాకు సమయం దొరకలేదు అనేదాన్ని ఐ డింట్ గెట్ యాజ్ మచ్ టైమ్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. ఐ డింట్ గెట్ అంటే నాకు దొరకలేదు. యాజ్ మచ్ టైమ్ అంటే సమయం. యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్ అంటే నేను అనుకున్నంతగా. నెక్స్ట్ వన్, నేను అనుకున్నంతగా అతను తెలివైనవాడు కాదు. నేను అనుకున్నంతగా అతను తెలివైనవాడు కాదు అనేదాన్ని హీజెంట్ యాజ్ స్మార్ట్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. హీజెంట్ యాజ్ స్మార్ట్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్ అంటే నేను అనుకున్నంతగా అతను తెలివైనవాడు కాదు అని. నెక్స్ట్ వన్, నేను అనుకున్నంతగా ఈ పని సులభం కాదు. నేను అనుకున్నంతగా ఈ పని సులభం కాదు అనేదాన్ని దిస్ వర్క్ ఈజెంట్ యాజ్ ఈజీ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. దిస్ వర్క్ అంటే ఈ పని. ఈజెంట్ యాజ్ ఈజీ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్ అంటే నేను అనుకున్నంత సులభం కాదు అని. నెక్స్ట్ వన్, నేను అనుకున్నంతగా నాకు మార్కులు రాలేదు. నేను అనుకున్నంతగా నాకు మార్కులు రాలేదు అనేదాన్ని ఐ డింట్ గెట్ యాజ్ మెనీ మార్క్స్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. ఐ డింట్ గెట్ అంటే నాకు రాలేదు. యాజ్ మెనీ మార్క్స్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్ అంటే నేను అనుకున్నంత మార్క్స్ అని. నెక్స్ట్ వన్, నేను అనుకున్నంతగా వాళ్ళు సహాయం చేయలేదు. నేను అనుకున్నంతగా వాళ్ళు సహాయం చేయలేదు అనేదాన్ని దే డింట్ హెల్ప్
యాజ్ మచ్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. దే డింట్ హెల్ప్ అంటే వాళ్ళు సహాయం చేయలేదు. యాజ్ మచ్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్ అంటే నేను అనుకున్నంతగా. సో ఈ విధంగా మనం నేను అనుకున్నంతగా అనే వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. I hope you all like this video. Thank you for watching.